బాపట్ల జిల్లా చీరాలలో సత్య ఎలక్ట్రానిక్ అండ్ హోమ్ పరికరాల షోరూం ని నూతనంగా ప్రారంభించారు. షోరూం చీరాల మహిళా మండలి ఎదురుగా ఉన్న కార్పొరేషన్ బ్యాంకు భవనంలో నిర్వాహకులు ఏర్పాటు చేశారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని గోవాడ గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామి వారి దేవాలయం నందు ఈ నెల 26వ తేదీన జరిగే మహాశివరాత్రి పండుగ నేపథ్యంలో ఏర్పాట్లను రేపల్లె ఆర్డీఓ రామలక్ష్మి పర్యవేక్షించారు. తొలుత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలని పరిశీలించారు. अनिश कुमार सहकुटुंबा कंचल गोत्र नरेंद्र कुमार कृष्ण कुमार सुकुटुंबा गुट्टिपाल गोत्र पार्वतीपतये हर हर महादेव सद्योजाताय वै ईश्वर सर्वभूतानां ब्रह्मा शिवं पदार्णयोः ब्राह्मणे प्रतिष्ठति सर्वेतां ब्रह्ममुदे नवताम्रे अस्मै गूडु वाणं इక కామం ప్రకారంగా మనుషులు ఎంత మార్పు వస్తుందో గోవులు కూడా చేస్తారు. గోవాడుగా ట్రాక్టర్స్
ఆటోమేటిక్గా మనం కూడా అప్పుడు మేము అదే ఆన్లైన్ పేపర్ చదువుతాం సోషల్ మీడియా పక్కది కూడా అడుగుతున్నారు ఇప్పుడు ఇగో గారు పక్కదంతా మాట్లాడుతున్నారు 30 అడుగులండి 10 గజాలండి తిరిగేటప్పుడు ఏంటంటే ట్రాక్టర్ నిజాంపట్నంలోని తన స్వగృహం నందు మీడియా వారితో మాట్లాడుతూ ఈ నెల 27వ తారీఖున జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి పట్టభద్రులు మరియు అనుబంధ సంస్థ నాయకులు ఓటు ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలు కృషి చేయాలని మాజీ మంత్రి ప్రస్తుత టీడీపీ నాయకులు మోపిదేవి వెంకటరమణరావు తెలిపారు. కార్యక్రమంలో ప్రసాదం వాసుదేవ మండల అధ్యక్షులు మోపిదేవి విజయ నిర్మల, హరినాథ్ బాబు, మాజీ మార్కెటింగ్ చైర్మన్ లంకె నాగేశ్వరరావు, నాయుడు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీ జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ శాసన మండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులుగా కూటమి ప్రభుత్వం బలపరిచినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల యొక్క కలయికతోటి వారు బలపరిచినటువంటి అభ్యర్థిగా జిల్లాలో సుపరిచితుడు, ఎంతో అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ అందరూ కూడాను కష్టపడి పనిచేయాలి, ఆయన యొక్క విజయంలో తమ వంతు భాగస్వాములుగా పాల్గొనాలని చెప్పి గ్రాడ్యుయేట్స్ని దానికి అనుబంధ సంఘానికి సంబంధించిన అభ్యర్థులందరూ కూడాను కోరుకుంటూ జరుగుతుంది. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో జేఎన్టీయూకే కాకినాడ వారి పవర్ లిఫ్టింగ్ మరియు బాడీ బిల్డింగ్ ఇంటర్ కాలేజీ టోర్నమెంట్ మరియు యూనివర్సిటీ టీమ్ సెలక్షన్ ప్రారంభించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. ముఖ్య అతిథిగా వేటపాలెం యుఐఎం వెంకటేశ్వర్లు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఆటల పోటీలలో గెలుపు కన్నా పాల్గొనడం ముఖ్యమని, ఈసారి కాకపోయినా మరొకసారి గెలవవచ్చునని, తద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చని ఈ సందర్భంగా తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ సి సుబ్బారావు, ఆర్వి రమణమూర్తి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. As bodybuilding selection, best physics selections, and intercollegiate best physics selections. And వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఎస్పెషల్లీ మేనేజర్ గారు ఉన్నారు ఇక్కడ, డైరెక్టర్ గారు అండ్ ప్రిన్సిపల్ గారు, వెంకటేశ్వర్ గారు ఈజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అండ్ మా మిత్రులు సార్ లక్ష్మణరావు గారు ఉన్నారు డయాస్ మీద. అండ్ టుడేస్ మ్యాన్ ఆఫ్ ది ఈవెంట్, అండ్ ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ఈజ్ ది మెంబర్ ఆఫ్ ది స్పోర్ట్స్ కౌన్సిల్, University Sports Council, JNTU Kakinada, Annam Srinivasrao garu, as well as Madhu from PACE Institute of Technology, Variki, and the head of the departments, faculty coordinators, non-teaching staff of the St. Anne's Engineering College, other kuda Jawaharlal Nehru Sankeetika Vishwavidyalaya Sports Council tarafuna mariyu on behalf of the university also I am extending my warmful thanks to all the management administration for nobly
accepting this event here and conducting here in a grand manner. This institution reputation is always very high. ఎందుకంటే సెయింట్ ఆన్స్ అనేది చాలా పెద్ద కాలేజ్, అంటే అకాడమిక్ ఓరియంటెడ్ గా మా జేఎన్టీ కాకినాడలో ఉన్న పొటెన్షియల్ కాలేజెస్ లో వన్ ఆఫ్ ది పొటెన్షియల్ కాలేజెస్ సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, సిచ్యువేటెడ్ ఇన్ రూరల్ ఏరియా ఆఫ్ చీరాల. డెకేడ్స్ బ్యాక్ అందుకని దయచేసి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఏదైతే డిగ్రీ మినిమం ఎంబీఏ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ చదివే రోజుల్లోనే మంచి ఫిజిక్ మెయింటైన్ చేయాలి కంపల్సరీగా. అది అబ్బాయిలైనా కానీ అమ్మాయిలైనా కానీ. వన్స్ ప్రొఫెషన్ లోకి జాబ్ లోకి ఎక్కగానే ఫుడ్ మీద మనం వదిలేస్తాం, ఫుడ్ మీద దాచి ఉంటుంది అనమాట. అంటే టైర్ కింద 3 5 4 5 కంపల్సరీగా ఇంజనీరింగ్ బీటెక్ డిగ్రీ చదివే రోజుల్లోనే వర్క్ హార్డ్ చేయాలి, బాగా ఆడాలా, బాగా చదువుకోవాలా, జాబ్స్ కి ఆప్షన్ తీసుకోవాలా. ముఖ్యంగా పవర్ లిఫ్టింగ్ చేసేటప్పుడు కొద్దిగా ప్రికాషన్స్ ఎవరైతే మన పీడీ మార్క్స్ చెప్తా ఉంటారో కంపల్సరీ ప్రికాషన్స్ కంపల్సరీ పాటిస్తూ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి హార్దిక కంగ్రాట్స్ చెప్పుకుంటూ ఓడిపోయిన నెక్స్ట్ బెటర్ లక్. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లి విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరాటే ఛాంపియన్షిప్ 2025లో ప్రతిభ కనపరిచారు. విజయవాడ చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో జరిగిన ఎస్కేడీఏ ఏపీ ఈ పోటీలలో అందరూ ఎల్లో బెల్ట్ హోల్డర్స్ గా ప్రథమంలో నిలిచిన కె మోహిత్, ఎం అరవింద్, ఎం సాత్విక్, ఎం రోషన్, ఏ గౌతమ్, వై జయదీప్, వౌ రేవంత్, ఎస్ మోక్షజ్ఞ, గో శ్రీ చక్రధర్, పి మోహన్ గౌతమ్, ఎం లోకేష్ ని విద్యార్థుల్ని చైర్మన్ పైనం ఏడుకొండల రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. స్కూల్ కరాటే కోచ్ పనం దుర్గా ప్రసాద్ శిక్షణతో విద్యార్థులు పతకాలు సాధించగలిగారని తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్లాలని, విద్యతో పాటు ఆసక్తి కలిగిన క్రీడల్లో రాణించాలని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. దాతృత్వం కలిగిన ఒక మంచి కుటుంబం ఉదయ్ కిరణ్ కుటుంబం అని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనకొల్లు పోలీసురావు తెలిపారు. ఇటీవల కాలంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఈ దంపతులిద్దరూ ఆదర్శంగా నిలిచారు. ఇద్దరు కూడా రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి తమ వంతు సహకారం అందించినందుకు గాను వారిద్దరిని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్లపాలెం సబ్ బ్రాంచ్ సన్మానించి వారికి సర్టిఫికెట్లు అందించడం జరిగింది. రెడ్ క్రాస్ సొసైటీ సబ్ బ్రాంచ్ కర్లపాలెం యందు ఇటీవల జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేయడం జరిగింది. యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో ఇటీవల జరిగిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో మరి వీరిద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా బ్లడ్ ఇచ్చి వారి యొక్క దాతృత్వాన్ని చాటుకున్నారు. సాధారణంగా ఆపదలో ఉన్న వారికి ఈ రక్తదానము ఎంతగానో ఉపయోగపడుతుంది. కుటుంబంలో జనరల్ గా భార్య గాని భర్త గాని ఒకలిస్తూ ఉంటారు. జనరల్ గా క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు ఆ ఏరియా ప్రాంతాల్లో ఎక్కడ జరిగిన క్యాంపెయిన్ లో ప్రత్యేకంగా మరి వారిద్దరూ అనుకుని వచ్చారు, అనుకోకుండా వచ్చారు, కానీ ఇద్దరు వచ్చి భార్య భర్త ఇద్దరు కూడా బ్లడ్ డొనేషన్ చేశారు. మంచి దాతృత్వం కలిగి ఆదర్శవంతమైన సేవా దృక్పథం కలిగిన ఈ కుటుంబాన్ని మేము ప్రత్యేకంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా వాళ్ళకి అభినందన తెలియపరుస్తున్నాం. నేటి సమాజంలో ఇలాంటి సేవా దృక్పథం కలిగిన వ్యక్తులు కావాలి. ఎందుకంటే ఈరోజు మనం రక్తదానం చేస్తున్న ద్వారా కొద్దిమందికి ప్రాణాపాయస్థితులు లేక అపాయకరంలో ఉన్న వారికి మనం సహాయం చేస్తున్నట్టు అయితే అలాంటి దృక్పథంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంపెయిన్ లో ఈ ప్రత్యేకంగా వీరిద్దరూ నిలబడటం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది. కర్లపాలెం మండలంలో ఈ దంపతులు ఇద్దరిని కూడా ఆదర్శంగా తీసుకొని మరి చక్కని కార్యక్రమంలో పాల్గొని వారి వంతు వారు సమాజానికి చేసిన సేవ నిమిత్తము మీ చిరు సన్మాన కార్యక్రమాన్ని స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేయడమైంది. మరి కార్యక్రమానికి మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ పరమానంద గారు, సభ్యులు గంపా వెంకటరెడ్డి, సహోదరుడు సురేంద్ర బాబు వీళ్ళందరూ రావడం జరిగింది. వారి సమక్షంలో వారిద్దరిని కూడా ఈరోజు మేము సన్మానించుకున్నాం. చక్కని సాదృశ్యము ఈ దంపతులిద్దరు కాబట్టి వీళ్ళంటి వారిని మనం సన్మానించుకోవడం చాలా మంచి కార్యక్రమం అని చెప్పి ఈరోజు ఈ సన్మాన కార్యక్రమాన్ని చేయటమైంది. కావున ఒక కుటుంబము, దాతృత్వం కలిగిన కుటుంబము, ఒక ఆదర్శవంతమైన కుటుంబము ఈ ఉదయ్ కిరణ్ కుటుంబం అని తెలియపరుచుకుంటూ వీరిని ఆదర్శం తీసుకొని సమాజంలో మరింతగా ఈ కార్యక్రమాలని మరి
ఎదురు వారికి ఆపదలో ఉన్న వారికి రక్తదానం కావచ్చు. బాపట్ల పట్టణంలోని జనసేన పార్టీ దివ్యాంగులు జన సైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ దివ్యాంగులు అన్నతమ్ములు అక్క చెల్లెలు పెద్దవారు అందరికీ తెలియచేయనిది ఏమనగా ఈ నెల 27వ తేదీన జరుగు పోలింగ్ ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి మీ అమూల్యమైన ఓటు వేసి 1 అంకె వేసి అధిక మెజారిటీ గెలిపించాలని ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల మరియు బాపట్ల నియోజకవర్గ గ్రాడ్యుయేట్ దివ్యాంగుల అందరికీ కూడా తెలియజేయడం అయిందని తెలిపారు. నమస్తే, నా పేరు గోగన ఆదిశేషు. మరి జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా మన ఒక ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి ఇద్దరు మన ఒక ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజా గారిని మరి బలపరచడం జరిగినది. మరి ఈ ఒక ఆలపాటి రాజా గారికి మరి ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో ఉన్న గ్రాడ్యుయేట్ దివ్యాంగుల అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ పెద్దవారందరూ కూడా మనం ఒక అమూల్యమైన ఓటు 1 అనే బ్యాలెట్ పేపర్ మీద 1 అనే అంకె మీద ఓటు వేసి మనం ఒక ఉమ్మడి గుంటూరు జిల్లా అభ్యర్థిని మరి గెలిపించుకోవాలి. మనం ఒక ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా బలపరిచిన క్యాండిడేట్ని గెలిపించుకోవాలని చెప్పి మనం ఒక బాపట్ల నియోజకవర్గంలో ఉన్న మరి గ్రాడ్యుయేట్ దివ్యాంగుల అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళకి మరి అదేవిధంగా మరి ఉమ్మడి గుంటూరు కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న దివ్యాంగుల అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళకి మరీ తెలియజేయటం అనేది. మాకు అంజిరెడ్డి హాస్పిటల్ మీద నమ్మకం లేదయ్యా. గతంలో మా ఆయన విషయంలో మోసపోయాం. గత్యంతరం లేక మా మనవడిని ఆసుపత్రిలో చేర్పించాం అంటూ సంతమాగలూరుకి చెందిన సుధాకర్ లక్ష్మి దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేట పట్టణంలో అంజిరెడ్డి హాస్పిటల్లో కాంక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ వికటించి 3 ఏళ్ల బాలుడు విక్రమ్ ఆదిత్య ఆదివారం మృతి చెందాడు. మృతుడు నాయనమ్మ తాతయ్యలు మీడియాతో మాట్లాడారు. సర్జరీకి ముందు బాలుడు బాగానే ఉన్నాడని, అన్ని రకాల పరీక్షలు స్కానింగ్లు నిర్వహించి అంతా బాగుందని ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు తెలియజేశారు. సర్జరీ అనంతరం మధ్యాహ్నం 2:30 గంటలకి సర్జరీ సక్సెస్ అయిందని, బాలుడు మత్తులో ఉన్నాడని చెప్పినట్లు తెలిపారు. 4 గంటల తర్వాత ప్రతి అరగంటకు ఒకసారి బాలుడికి ఫిట్స్ వచ్చాయని, జ్వరం వచ్చిందని, హార్ట్ స్ట్రోక్ వచ్చిందని రకరకాలుగా చెప్తూ మభ్యపెడుతూ సాయంత్రం 7 గంటలకి బాలుడు మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు తెలిపారు. తమకు న్యాయం చేయాలి అంటూ బాధితులు ఆసుపత్రి ముందు బైఠాయించి తీరు పలువురిని కన్నీటి పర్యంతం చేసింది. అబ్బాయి అమ్మేగా మనవడికి ఇనికిడి లోపం ఉందని చెప్పని మంత్రి గారిని కలిస్తే ఆరోగ్యశ్రీ అప్లై చేసుకోమని చెప్పి నేను ఉన్నానని చెప్పి భరోసా ఇచ్చారు. ఆయన సజెషన్ మణిపాల్ హాస్పిటల్కి రిఫర్ చేశారండి. అక్కడ పోతే మాకు తెరపించుకోవడానికి దూరం అయితే ఒకే ఒక కారణంతో వేరే వాళ్ళు కన్సల్ట్ అయితే ఒక డాక్టర్ నెంబర్ ఇచ్చారు. డాక్టర్ పేరు రాజేష్ గారు, ఆయన విజయవాడలో ఉంటారండి. ఆయన నెంబర్ కలుపుకుని అక్కడ పోతే నేను హాస్పిటల్ చేస్తున్నాను, నేను చేస్తాను, మీకు ఇబ్బంది ఏం లేదు, నేను చూసుకుంటానని చెప్పి అక్కడ నుంచి నర్సరావుపేట హాస్పిటల్లో జాయిన్ చేసాం. ఆరోగ్యశ్రీ అప్రూవ్ చేశారండి. అప్రూవల్ వచ్చిన తర్వాత మీరు ఫోన్ చేస్తామన్నారు.
దీనికోసం గుంటూరు జనరల్ హాస్పిటల్కి పోయామండి. ఒక కమిటీ ఉందని చెప్పి ఆ కమిటీలో పాల్గొన్న కమిటీలో యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత మానసిక వైద్యురాలు అనే ఒక ఆమె గుంటూరులో ఉంటే ఆమె దగ్గర పోయి ఆమె సర్టిఫికేట్ ఇవ్వడానికి లంచం 12,000 రూపాయలు అయినా కట్టుకున్నామండి నా మనవడి కోసం. తీసుకొని ఆ సర్టిఫికేట్ అంతా ఓకే అని చెప్పి తీసుకొచ్చుకొని ఇలా చూపిస్తే ఓకే చేసి అప్రూవల్ పెట్టారు. ఆ తర్వాత డేట్ వచ్చిన మేము చెబుతామని చెప్పినాడు. లాస్ట్ మన జనవరిలో మన ఈ నెలలోనే ఎక్కడే చచ్చిపోవాలి వాళ్ళు లేదు, మా జీవితం లేదు అంతే. నేను హార్ట్ పేషెంట్ అండి, చచ్చిపోతుంటే వాళ్ళు లేదు చంపారండి. ఆరోగ్యశ్రీ అని చెప్పన్నారండి. 1,50,000కి ఎవరో వ్యక్తి మాట్లాడి లేదు 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 50,000కి మాట్లాడుకోరు ఈ విషయం వాళ్ళు చెప్పేది ఆరోగ్యశ్రీ క్యాన్సిల్ అయింది మీకు నిద్రపోతుందని చెప్పి బ్లాక్మెయిల్ చేశారు. లాస్ట్కి 50,000 డబ్బులు కట్టిన తర్వాత జాయిన్ చేసుకున్నారు. డబ్బులు కట్టకుండా లాంగ్వేజ్ తో పోయిందండి. ఆరోగ్యశ్రీ మళ్ళీ ఈయనన్నారు ఈ బిల్లు దీని బిల్లు ఇవ్వండి అన్నారు. బిల్లు ఇవ్వండి అన్నాడు. రాత్రి ఆ డాక్టర్ గారు ఏం చేస్తారు, బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం గ్రామానికి చెందిన ఒక దళిత బాలుడు 3 సంవత్సరాల బాలుడికి వినికిడి లోపం ఉందని వాళ్ళ తల్లిదండ్రులు తాత వారంతా కలిసి పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్కి ఆరోగ్యశ్రీకి అప్లై చేసి ఆరోగ్యశ్రీ వీళ్ళకి వచ్చిందని చెప్పి వైద్యం చేసే నిమిత్తం శుక్రవారం నాడు ఆ బాలుడిని హాస్పిటల్కి తీసుకొస్తే శుక్రవారం శనివారం 2 రోజుల అనంతరం 3వ రోజు ఆ పిల్లాడికి చికిత్స చేయడానికి సర్జరీ చేయడానికి తీసుకెళ్లినటువంటి వైద్యులు ఆదివారం ఉదయం 6:30 గంటలకి వైద్యం చేయడానికి తీసుకెళ్లినటువంటి డాక్టర్లు 3 గంటల సమయంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆ పిల్లోడికి ఇప్పటి వరకు ఫిక్స్ లేనటువంటి పిల్లోడికి ఇప్పటి వాటికి 3 సంవత్సరాల పిల్లోడైనా కానీ చిన్న పిల్లోడైనా ఇంతవరకు ఏ అనారోగ్యం లేనటువంటి పిల్లోడికి రాత్రి 9 గంటల సమయంలో శవమై ఇక్కడ కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఈ డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం. ఈ హాస్పిటల్లో మనం ఒకసారి చూస్తే గత కొన్ని నెలలుగా ఇప్పటికే 4 చనిపోయినటువంటి పరిస్థితి ఉంది వైద్యుల నిర్లక్ష్యం వల్ల. మేము ఒకటే అడుగుతున్నాం జిల్లా వైద్యాధికారుల్ని అలాగే జిల్లా కలెక్టర్ని, 1కి 2 సార్లు 2కి 4 సార్లు ఎలాంటి తప్పులు జరుగుతా ఉన్న వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఎందుకు ప్రభుత్వ వైద్యాధికారులు ఈ హాస్పిటల్ని మూసివేయలేదని అడుగుతా ఉన్నాం. ఎవరి దగ్గర ముడుపులు తీసుకొని హాస్పిటల్ రన్ చేస్తున్నారో జిల్లా యంత్రాంగం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకు ఇన్ని మానాలకు కారణమైనటువంటి అంజిరెడ్డి హాస్పిటల్ ని ఇంకా కొనసాగిస్తున్నారు? ఇడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ చిడిపి కైవసం. మున్సిపల్ వైస్ చైర్మన్ గా 30 వార్డు కౌన్సిలర్ ఉన్నం భారతి, వైస్ చైర్మన్ గా ఉన్నం భారతిని ప్రతిపాదించిన 28వ వార్డు కౌన్సిలర్ కర్రే నాగేశ్వరరావు, ఆమోదం తెలిపిన 16వ వార్డు కౌన్సిలర్ సుజాత మరియు కౌన్సిలర్లు. ఎన్నిక ప్రక్రియ పూర్తి చేసి వైస్ చైర్మన్ ఉన్నం భారతికి డిక్లేర్ చేసిన ఎన్నికల అధికారి మురళి. కూర్చోండి ఇలా తెలుగులో అందరూ తీసుకెళ్ళి ప్రొసీజర్ అబ్జర్వ్ కదా.
రొంపిచెర్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు NMMS కి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు బిఎం సుబాని తెలిపారు. గత ఏడాది డిసెంబర్ నెలలో జరిగిన NMMS పరీక్షల్లో తమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 10 మంది విద్యార్థులు రాయగా పమ్మి వెంకట నాగచంద్రిక, వంటిపులి గీత ఎంపికైనట్లు తెలిపారు. NMMS కి ఎంపికైన విద్యార్థులకి ప్రధానోపాధ్యాయులు బిఎం సుబాని, పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఇట్టే ఏడుకొండలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. రొంపిచెర్ల, నా పేరు బిఎం సుబాని, హై స్కూల్ హెడ్ మాస్టర్ని. మరి మా పాఠశాల నుంచి గత డిసెంబర్లో జరిగిన NMMS ఎగ్జామినేషన్స్లో మరి ఇద్దరు విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఒకరు పమ్మి వెంకట నాగచంద్రిక అనే అమ్మాయి, అదేవిధంగా ఒంటిపల్లి గీత. మరి వీళ్ళిద్దరు కూడా మరి రాబోయే 4 సంవత్సరాలు అంటే 9th, 10th, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీళ్ళ స్కాలర్షిప్ కూడా రావడం జరుగుతుంది. 10 మంది రాశారు. పూర్తి స్థాయిలో మార్కులు ఇవన్నీ కూడా రాలేదు. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరి ఈ ఉత్సాహంతో నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ సీట్లు తేవడానికి కూడా ప్రయత్నం చేస్తామని, అదేవిధంగా దీనికి సంబంధించి NMMS సంబంధించి మాకు ఇన్ఛార్జిగా వ్యవహరించిన మరి చింతా శ్రీనివాసరెడ్డి మాస్టర్ గారు, శేషరెడ్డి గారు, అదేవిధంగా మ్యాథ్స్ వచ్చేసి పూర్ణిమ శోభారాణి గారు, అదేవిధంగా సోషల్ వెంకటేష్ మాస్టర్, సునీత గారు, మరి వీళ్ళు బాగా హార్డ్ వర్క్ చేసి మరి ఏదైతే విజయం ఉందో దీనికి ముఖ్యంగా మా ఉపాధ్యాయ బృందం కూడా సహకారం అందించారు. అదేవిధంగా మిగిలిన ఉపాధ్యాయులు కూడా మరి ఈ పిల్లల పట్ల ఎంతో తోడ్పాటు అందించి ఈ విజయం రావడానికి సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఉన్నత విద్య చదువుకోవడానికి వీళ్ళు ఏదైనా చిన్న అవసరమైన బుక్స్ కానీ రిఫరెన్స్ బుక్స్ ఇలాంటి ఖర్చులకి మరి బాగా మంచి ప్రోత్సాహంగా ఉపయోగపడుతుంది. మరి డెఫినెట్గా మరి రాబోయే రోజుల్లో ఈ ఉత్సాహంతో ఈ పిల్లల ఇన్స్పిరేషన్తో మిగిలిన పిల్లలను కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందని ఆశిస్తున్నాను. రొంపిచెర్ల మండలంలో వి రెడ్డిపాలెం రొంపిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత 3 రోజులుగా పోషన్ బి, పడాయి బి పై అంగన్వాడీ టీచర్లకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు ముగిశాయి. అంగన్వాడీ టీచర్లు శిక్షణ తరగతుల్లో నేర్చుకున్న అంశాలని సద్వినియోగపరచుకోవాలని అన్నారు. అంగన్వాడీ టీచర్లు బోధన, పరిశీలన సామర్థ్యాలని పటిష్టపరచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ICDS సూపర్వైజర్లు కె శశిదేవి, షమీం సుల్తానా, దేవిపై అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. మేము రొంపిచెర్ల మండలంలో అంగన్వాడీ సూపర్వైజర్లు అండి. మనకి ఇక్కడ 3 రోజుల శిక్షణ కార్యక్రమం జరుగుతూ ఉంది. 13వ తేదీ నుండి ఈ 15వ తేదీ వరకు. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా మేము టీచర్లకు, మన అంగన్వాడీ టీచర్లకు పిల్లల్లో ఉండేటటువంటి అన్ని రకాల అభివృద్ధుల గురించి కూడా వాళ్ళకి తెలియచేయడం జరుగుతుంది. తెలియజేసిన తర్వాత వాళ్ళ చేత TLM కూడా తయారు చేయించడం జరుగుతుంది. వారికి పూర్తి స్థాయిలో ప్రీ స్కూల్ గురించి, అట్లనే పోషణ అభియాన్ గురించి, గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, పిల్లల్లో శామ్యం పిల్లలు, స్టంటెడ్ అండర్వెయిట్ పిల్లల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇవన్నీ కూడా ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా మేము టీచర్లందరికీ శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. అందులో దివ్యాంగుల పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళని గుర్తించడం ఎలాగా, వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మనం వాళ్ళని పిల్లల్లో కలుపుకొని స్కూల్లో వాళ్ళని కూడా చేర్పించుకునే విధానంగా ఈ శిక్షణ కార్యక్రమం భాగంగా తెలియజేయడం జరుగుతూ ఉందండి. థ్యాంక్ యూ అండి. అన్ని విధాల ఈ 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో అన్ని రకాల గురించి మేము మాచర్ల పట్టణంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఉద్యోగులతో ఇకపై ఎలాంటి సమాచారం లోపం లేకుండా సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా సకాలంలో జీతాలు వచ్చాయా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలను విని పరిష్కరిస్తున్న కూటమి ప్రభుత్వానికి మరొకసారి అంతా అండగా ఉండాలని కోరారు.
సార్ ఒక నిమిషం. ఓకే. సార్ చూడు. ఒకటో ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజా గారి 2-3 ఆప్షన్లు కూడా ఎంచుకోమాకండి. ఒకటో నంబరే మన బ్యాలెట్ ఫస్ట్ మంత్. మాత్రమే నాకు టిక్కులు చేయటం కానీ మిగతా ఇంట్లో పెట్టడం కానీ ఫస్ట్ ఏంటంటే ఏ సంఖ్యలో ఎవరు ఎంతమంది కావాలి అనేది కూడా గత ప్రభుత్వం 5 సంవత్సరాలు అయిపోయినాయి. ఏజ్ మీద ఏం చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటున్నారు. బిఎస్సీ అనౌన్స్ చేశారు, వేస్తారు. ఏం చేయాలన్నా ఈ రాష్ట్రం 6 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది గత ప్రభుత్వం. ఈరోజు టీచర్లకు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, 1వ తారీఖు జీతం వేయటానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో చేసే వాళ్ళకి తెలుస్తున్నారు. అంత నొప్పులు ఏంటని కోడి గుడ్డు పెట్టడానికి చాలా కష్టపడద్దు, కానీ ఆమ్లెట్ వేసి తీసుకోవటం మనకి తేలిగ్గానే ఉంటుంది. అట్లా ఉంది రాష్ట్ర పరిస్థితి. ఫైనల్గా అమౌంట్ మీకు చేరాల్సిందే. ఇదివరకు ప్రభుత్వం డైరెక్ట్గా మీకే ఇచ్చేది. ఇప్పుడు మీ నాన్న ఉన్నదానికి మీ అమ్మ మొగుడు ఉన్నాడు అన్నట్టు చేశారన్నమాట. ప్రభుత్వం నుంచి స్కూల్స్కి డైరెక్ట్గా వస్తే మీకు ఏదైతే ప్రభుత్వం వేసిన సొమ్ము అంతా మీకు డైరెక్ట్గా చేరుండేది. అలా కాకుండా ఇప్పుడు మీరు ఒక 1000 మంది దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి. ఈ 1000 మందిలో కొంతమంది మిస్యూజ్ చేశారనుకోండి, ఆ డబ్బులు వాళ్ళ అవసరాలకు వాడుకోవచ్చు, లేకపోతే ఆ కుటుంబంలో ఆ వ్యక్తి సరైనోడు కాకపోతే దాన్ని వాడుకోవటం వల్ల కూడా విద్యార్థుల భవిష్యత్తు ఇబ్బంది పడుతుంది. అంతిమంగా మీకు చేరాల్సింది ఆ డబ్బు కూడా జరుగుతాను. చాలా మంది మా అబ్బాయి డీమ్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న బ్రహ్మాండంగా ఉన్నాడు అని అనుకుంటారు తల్లిదండ్రులు. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు అన్నమాట. పిడుగురాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎరపతినేని మాట్లాడుతూ పిడుగురాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన 30వ వార్డు కౌన్సిలర్ ఉన్నం భారతిని ఎన్నుకోవడం జరిగిందని, సహకరించిన చైర్మన్ కి కౌన్సిలర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఎన్నిక కాదు. ఇది మన పిడుగురాళ్ల అభివృద్ధికి రాబోయే 5 సంవత్సరాల ప్రణాళిక మనం రూపొందించుకొని మనం ఏ విధంగా మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలనే దాని మీదే మన వాళ్ళు పెద్ద మనసుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లో గెలుపోవడంలో ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలకి ఉంటాయి, దాన్ని ఎప్పుడు మనం పట్టించుకోం. కానీ ఈరోజు మనం చూస్తే లాస్ట్ 5 years కూడా 1924 మధ్య మేమందరూ కూడా కౌన్సిలర్స్గా ఎన్నికైనప్పుడు, మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా కౌన్సిల్ సమావేశాల్లో చాలాసార్లు నేను పేపర్లో కూడా చూశాను, మా వార్డులకి నిధులు కేటాయించండి, కనీసం 10,000 కూడా మా వార్డుల అభివృద్ధికి నిధులు ఇవ్వలేకపోతున్నారని మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా
ఒకసారి కౌన్సిలర్స్ గా మీరు అడిగారు. నేను అనుకున్నా 14-19 మధ్య దాదాపు ఈ పిడుగురాళ్ళ పట్టణానికి 6,000 ఇటుకలు తెచ్చాం, సిమెంట్ రోడ్లు వేసాం, డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం, కమ్యూనిటీ హాల్స్ కట్టాం, ఇండివిజువల్ హౌసెస్ ఇచ్చాం. ఆ రోజు 2 కోట్ల రూపాయలు మున్సిపల్ బిల్డింగ్ కి నిధులు తెస్తే ప్లేస్ మనం సెలెక్ట్ చేసే పరిస్థితి లేకపోతే 19-24 మధ్య దాన్ని కన్స్ట్రక్షన్ చేశారు. అది కూడా పూర్తి చేయలేదు. తెలుగుదేశం హయాంలో తెచ్చిన నిధులు తప్పితే అది కూడా మున్సిపల్ ఎజెండాలో రాశారు. 2017లో నిధులు తెచ్చేవారు, అది కూడా పూర్తి చేయలేదు. తర్వాత డెవలప్మెంట్ ఆ రోజు మనం చూస్తే 14-19 మధ్య డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో దాని తర్వాత అభివృద్ధి చేయలేకపోయారు. సో అందుకని మనం ఈరోజు మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు, అదేవిధంగా మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వం అధికారుల సహకారంతో మనం ఫస్ట్ మన డ్రింకింగ్ వాటర్ ప్రతి వార్డుకి ప్రతి ఇంటికి కూడా మనం కృష్ణానది జలాలు ఇవ్వాలి. దానికి నిధులు కూడా దాదాపు 100 కోట్ల రూపాయల నిధులు కూడా మనకి రెడీగా ఉన్నాయి. మన ప్రతి ఇంటికి కూడా మున్సిపాలిటీ మరి వాటర్ ఇవ్వచ్చు. దానికి మీరు మీ వార్డులలో మీరందరూ కూడా బాధ్యత